హైదరాబాద్లో శోభన్ బాబు రికార్డులు 6వ భాగం 1971 1986 16 ఏళ్ల కాలంలో మొత్తం 192 నెలలకు గాను హైదరాబాద్ మెయిన్ థియేటర్లలో మొదటి విడుదలలో హీరోల చిత్రాలు ప్రదర్శింపబడిన పూర్తి నెలలు ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా హీమ్యాన్ మొత్తం 192 నెలలకు గాను 125 నెలలు పూర్తిగా ప్రదర్శింపబడిన చిత్రాలు గలవు. నడశేఖరకు మొత్తం 192 నెలలకు గాను 103 నెలలు పూర్తిగా ప్రదర్శింపబడిన చిత్రాలు గలవు. నటరత్నకు మొత్తం 168 నెలలకు 1984, 85, 86లో 3 సంవత్సరాల్లోనూ ఎన్టీఆర్ చిత్రాలు ఏవీ విడుదల కాలేదు. 83 నెలలు పూర్తిగా ప్రదర్శింపబడినవి. నట సామ్రాట్ మొత్తం 180 నెలలకు 75లో ఆయన నటించలేదు. 77 నెలలు పూర్తిగా ప్రదర్శింపబడినవి. హైదరాబాద్లో హీమ్యాన్ 175 రోజుల చిత్రాల రికార్డు. హైదరాబాద్ నగర చరిత్రలో వరుస 4 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం కనీసం ఒక్క చిత్రమైన 175 రోజులు ప్రదర్శింపబడిన చిత్రాలు గల తొలి హీరో హీమ్యాన్. 1972 సంపూర్ణ రామాయణం 189 రోజులు, 1973 జీవన తరంగాలు 224 రోజులు, శారద 224 రోజులు, 74 ఖైదీ బాబాయ్ 177 రోజులు, 1975 జీవనజ్యోతి 182 రోజులు. హైదరాబాద్ చరిత్రలోనే ఖైదీ బాబాయ్కి మాత్రమే గల అరుదైన రికార్డు. వెంకటేష్ 70 థియేటర్లో రద్దీ తట్టుకోలేక అర్ధరాత్రి షో వేయడం, అలాగే ఒక్కో సీట్లో ఇద్దరు కూర్చొని చూడటం జరగటం ఒక్క ఖైదీ బాబుకు మాత్రమే జరిగినది. 1971, 82 వరుస 12 ఏళ్లలో డైరెక్ట్ 100 రోజుల చిత్రాలు. హీమ్యాన్ 17, నటరత్న 11, నట సామ్రాట్ 10, నటశేఖర్ 8.